హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఇడ్లీ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే నిమిషాల్లో ఇలా మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీని, అదేవిధంగా ఈ ఇడ్లీకి కాంబినేషన్గా కొబ్బరి లేకుండానే పల్చటి నీరు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ రెండింటి కాంబినేషన్ని ట్రై చేసి చూడండి. ఇడ్లీ చూసారా ఎంత స్పాంజ్ లాగా ఉందో. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ కన్నా కానీ ఈ ఇడ్లీ నిజంగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఈ ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఈ ఇడ్లీ కోసం ఖచ్చితంగా ఇలా కొంచెం లావుగా ఉండే అటుకుల్నే వేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఈ ఇడ్లీ పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో ఇలా అటుకుల్ని వేసుకున్న తర్వాత వీటిని మీకు వీలైనంత మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పౌడర్ లాగా అయితే గ్రైండ్ అవ్వదు, కొంచెం బరకగానే గ్రైండ్ అవుతుంది. అలాగని మరీ పలుకుగా కాకుండా చూసారా ఇలా వీలైనంత మెత్తగా అటుకుల పౌడర్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే అటుకులను వేసుకున్నారో అదే కప్పుతోటి 1.5 కప్పుల రైస్ రవ్వని వేసుకోండి. మనకి మార్కెట్లో రైస్ రవ్వ అని సపరేట్గా దొరుకుతుంది అనమాట. ఆ రైస్ రవ్వను వేసుకుంటున్నాను నేను. మీకు ఒకవేళ రైస్ రవ్వ టైంకి అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో ఇడ్లీ రవ్వను కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వ అయితే ఒకసారి శుభ్రంగా కడిగేసి వేసుకోండి. తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతోటి 2 కప్పుల పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ పులిసిన పెరుగునైనా వేసుకోవచ్చు, లేదంటే కమ్మటి పెరుగైనా సరే వేసుకోవచ్చు. మరీ పులిసిపోయిన పెరుగు వేసుకున్నారంటే ఇడ్లీ మనకు కొంచెం పొల్లగా అనిపిస్తాయి. కొంచెం లైట్గా పులిసిన పెరుగును వేసుకోండి. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 2 కప్పుల నీళ్ళని వేసుకోండి. మీరు ఇక్కడ నీళ్ళను కూడా నేను చెప్పినట్లే ఎగ్జాక్ట్గా వేసుకోండి. మీకు కూడా ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. సో నీళ్ళను వేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా ఫస్ట్ ఈ రవ్వలో అలాగే అటుకుల పొడిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. సో ఇలా కలిపిన తర్వాత పిండి చూసారా ఇలా గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మరొక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోండి. నీళ్ళని ఒకేసారి వేసుకోవద్దు. ఫస్ట్ 2 కప్పులు అయితే వేసుకోండి, తర్వాత చూసుకుంటూ కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా ఇడ్లీ మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మెత్తగా రావడం కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని దీంట్లో ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ వంట సోడా అలాగే ఉప్పు అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. టోటల్గా ఇక్కడ నేను 3 కప్పుల దాకా నీళ్ళని వేసుకున్నాను. చూసుకుంటూ మీరు పిండిని కలుపుకోవాలి. పిండి మరీ పలచగా ప్రిపేర్ చేసుకోకూడదు, అలాగని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకోకూడదు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు నేను మీకు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. సో పల్లీలు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అదేవిధంగా 6-7 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకు కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. సో చూసారా ఇలా వేగిన తర్వాత ఈ ప్యాన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో చట్నీ గ్రైండ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారాలన్నమాట. ఇవి చల్లారే లోపు మనం చట్నీకి తాలింపుని పెట్టేసుకుందాము. తాలింపు కోసం ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర, ఈ 4 పోపు దినుసులు వేసేసుకొని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి.
పోపు దినుసులు వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని పోపుని చక్కగా లో ఫ్లేమ్లోనే ఎర్రగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్లీల పైన పొట్టంతా కూడా తీసేయండి. పొట్టు తీసేసారంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు పొట్టు ఉంచుకున్నా కానీ నో ప్రాబ్లం అనుకుంటే పొట్టుతో సహా కూడా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో పల్లీల పైన పొట్టు పూర్తిగా తీసిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత సేమ్ మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మీరు పల్లీలు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని కొంచెం మెత్తగా చూసారా ఈ విధంగా గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కొత్తిమీర ఫ్రెష్గా ఉండేది వేసుకుంటే మీకు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసేసుకొని జస్ట్ మిక్సీని పల్స్ మోడ్లో ఆన్ చేసేసి ఈ చట్నీని గ్రైండ్ చేసుకోండి. అంటే మనకి కొత్తిమీర అనేది అక్కడక్కడ చిన్న పలుకుల్లాగా కనిపిస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనం కొత్తిమీర పచ్చిదే వేసుకున్నాం కదా, చట్నీ టేస్ట్ ఎలా ఉంటుందని అస్సలు ఆలోచించొద్దు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని వేసేసుకొని చట్నీని కొంచెం పలచగానే ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీలోకి అయితే కొంచెం చట్నీ పలచగా ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం తాలింపు వేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. ఈ ఇడ్లీలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకి కూడా ఈ చట్నీ మంచి కాంబినేషన్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సో ఒక 10 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండి చూసారా ఇలా కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇంకా ఇందులో ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ వేసుకోవద్దు. ఇప్పుడు ఇడ్లీ ఉడికించుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్లోకి 2 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో నీళ్ళని బాగా మసల కాగనివ్వండి. నీళ్ళు బాగా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే మనం ఇడ్లీ పెట్టుకోవాలన్నమాట. సో నీళ్లు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లలోకి కొద్దిగా నూనెని వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో కానీ నెయ్యితో కానీ ఈ విధంగా గ్రీస్ చేసుకోండి. ఇలా చేస్తే మనకి ఇడ్లీ ఉడికిన తర్వాత చక్కగా ప్లేట్ కతుక్కో ఈజీగా వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లలోకి ఈ విధంగా ఇడ్లీని పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 16 నుంచి 20 ఇడ్లీ రెడీ అవుతాయి అనమాట. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. నేనైతే ఇప్పుడు 2 ప్లేట్ల ఇడ్లీని మాత్రమే ఉడికించుకోబోతున్నాను. మిగిలిన ఇడ్లీని తర్వాత ఉడికించుకుంటాను నేను. సో ఇక్కడ ఇడ్లీ పెట్టేటప్పుడు మీరు పిండి కన్సిస్టెన్సీ అయితే ఖచ్చితంగా గమనించండి. మరీ పలచగా కనుక ఉందంటే ఇడ్లీ మొత్తం కూడా మీకు స్ప్రెడ్ అయిపోయినట్లుగా వస్తుంది అనమాట. అందుకని మరీ పలచగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోకూడదు. ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే మనకి ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. సో ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టుకున్న తర్వాత స్టాండ్లో పెట్టేసుకొని మనం ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్లో నీళ్ళను పోసుకొని మరిగించుకుంటున్నాం కదా, బాగా మరిగే నీళ్ళలో ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండేమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. నాకైతే ఇడ్లీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీ వేడిగా ఉన్నప్పుడే తీసేసారనుకోండి ఇరిగిపోయినట్లుగా వస్తాయి అన్నమాట. అందుకని 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ని ఈ విధంగా నీళ్ళతో తడి చేసేసుకొని చక్కగా ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఈ విధంగా ఇడ్లీని తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత చక్కగా వచ్చాయో, ప్లేట్కి ఎక్కడా కూడా అతుక్కోలేదు కదా. ఇదే విధంగా 2 ప్లేట్లలో ఉన్న ఇడ్లీని కూడా తీసేసుకొని ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి కానీ అరిటాకులో కానీ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ కన్నా కానీ ఈ ఇడ్లీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిన ఇడ్లీ అంటే ఎవ్వరూ నమ్మరు, అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ఈ ఇడ్లీ అలాగే చట్నీ రెసిపీని ట్రై చేస్తారు కదా. కందిపప్పు లేకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే చిక్కటి టేస్టీ సాంబార్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ టిఫిన్ సాంబార్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి.
ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కుక్కర్ని పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని ఈ జీలకర్రని జస్ట్ 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇక నేను మీకు ఉల్లిపాయలు వేగిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే పండిన టమోటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక్క ఉల్లిపాయకి 2 టమోటాలు కరెక్ట్ రేషియో అనమాట. ఖచ్చితంగా ఇలా 1:2 రేషియోలో ప్రిపేర్ చేస్తేనే ఈ సాంబార్ అనేది మంచి టెక్స్చర్తో మంచి టేస్ట్గా కుదురుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజులో ఉండే క్యారెట్ని తీసుకొని దానిపైన తొక్క తీసేసి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా క్యారెట్ని వేసుకోవడం వలన మనకి ఈ సాంబార్ అనేది మంచి రంగుతో చిక్కగా చాలా టేస్టీగా కుదురుతుంది. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని జస్ట్ 1 నిమిషం పాటు వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి. సో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. సో ఒక 2 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం న్యాచురల్గా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి ఉల్లిపాయ, టమోటా, క్యారెట్ చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా ఫిల్టర్తో ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకొని ఈ ఉడికించిన నీళ్ళని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఈ ఉడికించిన ఈ ఉల్లిపాయ, టమోటా, క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. సెకండ్ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ సాంబార్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మెంతుల్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ తాలింపు గింజలు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, టమోటా, క్యారెట్ ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం, 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో ఈ పేస్ట్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, ఇవన్నీ ఆల్రెడీ మనం ఉడికించేసుకున్నాం కాబట్టి జస్ట్ 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫిల్టర్ చేసుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయ, టమోటా, క్యారెట్ ఉడికించి ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఆ నీళ్ళని ఇందులోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక గ్లాసు వరకు నీళ్ళని వేసుకోండి. మీకు సాంబార్ ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసి ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఈ నీళ్ళని వేసుకోవాలి. మరీ పలుచగా ప్రిపేర్ చేసుకోవద్దు, అలాగని మరీ చిక్కగా ప్రిపేర్ చేసుకోవద్దు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసారా? ఈ కన్సిస్టెన్సీలో ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ సాంబార్ని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. జస్ట్ ఒక 3-4 నిమిషాలు మరిగించుకుంటే మనకి సాంబార్ చూసారా ఇలా చక్కగా మరుగుతూ ఉంటాయి. సాంబార్ ఇలా చక్కగా మరిగేటప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని చివరిగా 1 టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి. ఇలా చివరిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ సాంబార్ ప్రిపేర్ చేస్తే టేస్ట్ ఉంటుందండి, అస్సలు మాటలతో చెప్పలేము. నిజంగా హోటల్లో తిన్న ఫీలింగ్ అయితే మనకి ఇంట్లోనే వచ్చేస్తుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యిని వేసుకోవడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. జస్ట్ మనం ఈ స్టవ్ ఆఫ్ చేద్దాము అన్నప్పుడు ఇలా 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చక్కగా కందిపప్పు లేకుండా చిక్కటి టేస్టీ మంచి కలర్ఫుల్ సాంబార్ని ప్రిపేర్ చేసుకొని
ఇడ్లీతో కానీ, దోసతో కానీ, వడతో కానీ సర్వ్ చేసుకొని చూడండి. అస్సలు కందిపప్పు వేయలేదన్న ఫీలింగే ఉండదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ బెల్లం కూడా వేయాల్సిన అవసరం లేదనమాట. క్యారెట్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ క్యారెట్ స్వీట్నెస్తో ఈ సాంబారు ఎంత టేస్టీగా ఉంటాయో మాటల్లో చెప్పలేను. హోటల్స్లో అయితే కందిపప్పు లేకుండా సాంబార్ని ఇలానే ప్రిపేర్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ఈ సాంబార్ని ట్రై చేయండి. నేనైతే ఇక్కడ వేడి వేడి ఇడ్లీతో ఈ సాంబార్ని సర్వ్ చేశాను. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.